క్రీడాలు లక్షలు చేస్తున్నారు కానీ చెప్పుకోవడం చేతకాని పరిస్థితుల్లో లేదా పబ్లిక్ రీచ్ కావడంలో ఫెయిల్ అవుతున్నది మోడీ సర్కార్. అందులో ఒకటి మై భారత్ పోర్టల్. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే యువతరానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ మై భారత్ పోర్టల్లో లాగిన్ అవ్వచ్చు. దాంట్లో తమ రిజిస్టర్ చేసుకోవచ్చు. 10 నుండి 19 సంవత్సరాల లోపున్న కిషోరప్రాయం అంటే అడాలసెంట్స్ వాళ్ళకి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకి అర్హతని చూపెట్టారు. అందులో ఏంటయ్యా అంటే ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఈ పోర్టల్ ద్వారా ఏమేమి పొందొచ్చు అంటే ఇంటర్న్షిప్లు, ప్రాక్టికల్ లెర్నింగు, ప్రభుత్వ ప్రాజెక్టులు పొందొచ్చు, కార్పొరేట్ సంస్థలతో లైవ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్, మారుతున్న కాలానికి అనుకోండి డిజిటల్ మార్కెటింగు, కోడింగు, లీడర్షిప్ వంటి కోర్సులు ఉచిత సర్టిఫికేషన్లు ఉన్నాయి. సామాజిక సేవ, విపత్తు నిర్వహణ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనే వాలంటీర్ అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయి చర్చా వేదికలు, లీడర్షిప్ క్యాంపుల ద్వారా నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునే ఛాన్స్ ఉంది. దేశంలోని ప్రముఖ ఐఏఎస్ అధికారులు, పరిశ్రమల నిపుణులు, పాలసీ మేకర్స్ నుండి నేరుగా గైడెన్స్ కూడా దొరుకుతుంది. అదే సందర్భంలో ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే అధికారిక వెబ్సైట్ myBharat.gov.in ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో ఉన్న రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి యూత్ ఆప్షన్ ఎంచుకుంటే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకుంటే పేరు, వయసు, రాష్ట్రం, జిల్లా, విద్యార్హతల వివరాలు నమోదు చేసుకుంటే అందులో డిజిలాకర్ లేదా ఆధార్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. అలాగే ప్రొఫైల్ పూర్తయిన తర్వాత డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు నచ్చిన ఇంటర్న్షిప్, స్కిల్ కోర్స్ లేదా వాలంటీర్ టాస్క్ని ఎంచుకునేటటువంటి విధానాన్ని అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువతరం ఈ పోర్టల్లో చేరి తమ కెరీర్ని మలుచుకుంటున్నారు. రిజిస్టర్ చేసుకునేటటువంటి అవకాశం అందరికీ ఉంది.